నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ అందరికీ శుభాభినందనలు. భగవద్గీత జ్ఞానయజ్ఞం ఇంచుమించుగా ఆఖరి ఘట్టంలోకి మనము ప్రవేశించాము. కె జీవన్ గారు మ్యూట్లో పెట్టవలసిందిగా ప్రార్థన. అయితే ఈ భగవద్గీత జ్ఞానయజ్ఞం మనం 1 సంవత్సరం నుండి చేస్తున్నాం. అయితే నిన్న ఒక ప్రశ్న నాకు వచ్చింది. సాధారణంగా మనుష్యులు ఏదైనా సరే ఓ శాస్త్రము జ్ఞానం కానీ ఏదైనా తెలుసుకుంటే ఇతరులకు చెప్పకూడదు అంటే వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళకి చెప్పొద్దు అని మనం భావిస్తాం. ఒక వ్యక్తులుగా, సంసారులుగా, అజ్ఞానులుగా. మరి జగద్గురువు అయినటువంటి భగవాన్ శ్రీకృష్ణ జగద్గురువు కదా, ఆయన ఎందుకు అందరికీ భగవద్గీత చెప్పొద్దు అంటున్నారు అని ప్రశ్న వచ్చింది నాకు. దానికి సమాధానం ఏమిటంటే, అనంత కరుణామయులు అయినటువంటి జగద్గురువులైనటువంటి కృష్ణ పరమాత్మ కూడా ఎందుకు అలా చెప్పారంటే, ఇదం తే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచా శుశ్రూషవే వాచ్యం నచమాం యోభ్యసూయతి. ఎందుకు చెప్పారంటే, ఎవరికైతే మినిమం ఆ క్రమశిక్షణతో కూడిన జీవన విధానం తపస్సంపన్నులు కారో, ఎవరైతే నా పైన కానీ భగవద్గీత పైన శ్రద్ధాభక్తి ఉండదో, ఎవరైతే వినాలని కూడా శ్రద్ధ, ఆ తపన, ఆ కోరిక, జిజ్ఞాస ఉండదో, ఎవరైతే అనవసరం వాటి విషయాల్లో జోలికి పోయి తప్పుల్ని వెతుకుతూ భూతార్థం పట్టుకొని తిరుగుతుంటారో, అలాంటి వారికి భగవద్గీత కదాచన నా వాచ్యం ఎప్పుడూ చెప్పకూడదు అని ఎందుకు అన్నారంటే, ఒకవేళ చెప్పితే దానివల్ల వాళ్ళకు ప్రయోజనం పొందక నష్టం ఎక్కువ పొందుతారని భగవానికి తెలుసు. ఎందుకంటే సగం సగం అనేది చాలా డేంజరస్. పిల్లడు అడిగేటప్పుడు అన్నీ ఇస్తాం. మన చేతిలో చిన్న ఒక సాక్ ఉంది, సాక్ కానీ ఒక సిజర్ కానీ ఒక నైఫ్ అంటే స్వార్డ్, కత్తి ఏదైనా ఉందనుకోండి, పిల్లలు అడిగిందని ఇవ్వాలి కాబట్టి కత్తి కూడా ఇవ్వాలని రూల్ లేదు. ఎందుకు? దానివల్ల ఆయన ప్రమాదం, ఆయన వాడుకోవడం తెలియక ఆయనకి అపాయం కలిగే ప్రమాదం ఉంది. చాకు అందుకు చాకు ఇచ్చారనుకోని ఏమవుతుంది? ఆ ఫింగర్ కట్ చేసుకుంటుంది, ఆ వేలు, చేతి వేలు. అందుకే చాకు అడిగినంత మాత్రం పిల్లవాడికి ఇవ్వలేం కదా. అదేవిధంగా మనం అందరము పిల్లలం, చంటి పిల్లలు, బేబీస్. మన గడ్డాల మీసాలు వచ్చాయి, మనం 60-70 ఏళ్ళు ఆల్రెడీ నిండింది ఈ శరీరానికి. బట్ స్టిల్ మనము బేబీస్మే. ఆధ్యాత్మిక జీవితంలో మనము పిల్లలమే. కాబట్టి చంటి పిల్లలుగా ఉన్న మనకి ఈ తపస్సు లేదు, ఈ భక్తి లేదు, ఈ జిజ్ఞాస లేదు, ఈ అసూయతో నిండిపోయి ఉన్నాం, అనసూయత్వం లేదు. కాబట్టి అలాంటి వారికి భగవద్గీత చెప్తే సమాజం విధ్వంసకారంలోకి తీసుకుపోతారన్నమాట. కాబట్టి ఇప్పటికే చాలా మంది ఈ 4 క్వాలిఫికేషన్స్ లేని వాళ్ళు కూడా భగవద్గీత చదవడం వలన భగవద్గీతని
విరుద్ధంగా అర్థం చేసుకొని శ్రీకృష్ణుడు యుద్ధాన్ని ప్రేరేపిస్తున్నాడు, యుద్ధాలను ప్రేరేపిస్తున్నాడు, హింసను ప్రేరేపిస్తున్నాడు అని అర్థం చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ విషయం ముందే పసిగట్టిన గమనించినటువంటి భగవాన్ శ్రీకృష్ణ ఇలాంటి క్వాలిఫికేషన్స్ లేని వారికి భగవద్గీత ఎట్టి పరిస్థితుల్లో చెప్పొద్దన్న. చూడండి, కదాచన నవాచ్యం. అందువలన ఈ విషయం మీరు చాలా స్పష్టంగా గుర్తుంచుకోవాలి. అందుకే భగవాన్ ఏమంటున్నారంటే, ఈ ఇంతటి రహస్యమైనటువంటి జ్ఞానం ఎవరైతే తెలుసుకొని జ్ఞాన యజ్ఞం రూపంలో ఎవరైతే ప్రచారం చేస్తారో, ఎవరైతే ఈ తత్వాన్ని ఒక పరంపరగా అంటే ఎక్కడ కూడా తెగిపోయి ఆగిపోకుండా కొనసాగిస్తారో, వారు ప్రియకృత్తమ, వారు చేసిన కార్యముల్లో గొప్ప కార్యాలు నిర్వర్తించినటువంటి వారు అవుతారు. అందుకే నాకు చాలా ప్రియమైన వారు అని చెప్పారు. ఇంకా అదే కాదంట, మనుషులందరిలో కూడా, సకల లోకాల్లో ఉన్న వారందరిలో కూడా ఈ భూమి మీద అంతకంటే గొప్పవాడు లేరు, ఇంతకు ముందు ఉండలేదు, ఇకపైన ఉండబోరు అని చెప్పారు. అంటే నా భూతో నా భవిష్యతి అని భగవాన్ స్పష్టం చేశారు. ఇంకా వారికంటే గొప్పవారు ఈ భూమండలంలో ఎవరు ఉండరని చెప్పారు. ఎవరు వారు అంటే, తపస్సు కలిగి భగవద్గీత అన్న, భగవాన్ శ్రీకృష్ణ అన్న అచంచలమైన భక్తి కలిగి వినాలని చెవులు కోసు అంటే దానికి జిజ్ఞాసతో కలిగి ఎవరైతే భగవాన్ యందు ఆ యొక్క తెలుసో తెలియక అజ్ఞానవశాత్తు అంటే విరుద్ధమైనటువంటి అర్థాలు తీసుకోకుండా, అంటే ఎటువంటి అసూయత్వం లేకుండా పరిపూర్ణమైన పవిత్రమైన హృదయముతో, అంతఃకరణ శుద్ధితో, ఏకాగ్ర చిత్తముతో, విశాల హృదయముతో ఎవరైతే ఈ జ్ఞానయోగము ద్వారా శ్రవణ మన నిధిధ్యాసనతో ఆత్మస్వరూపతత్వాన్ని సకల ప్రాణుల్లో నన్ను నేనుగా ఎవరైతే దర్శిస్తారో సమదర్శిన, వారు ఈ భూమండలంలోనే అత్యంత గొప్పవారు. అలాంటి వారు ఇంతకు ముందు లేరు, ఇకపైన ఉండబోరు, ఎప్పటికీ జరగదు. వాళ్ళే నాకు మిక్కిలి ప్రీతిపోతలని చెప్పేశారు. అది 69వ శ్లోకం నేను చూసాము. ఇప్పుడు మనము 70వ శ్లోకం చూడబోతున్నాం. అధ్యేష్యతే చ యయిమం, అధ్యేష్యతే చ యయిమం, అధ్యేష్యతే చ యయిమం ధర్మ్యం సంవాదమావయోః, ధర్మ్యం సంవాదమావయోః, ధర్మ్యం సంవాదమావయోః జ్ఞానయజ్ఞేన తేనాహం, జ్ఞానయజ్ఞేన తేనాహం, జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టస్యామితి మే మతిః, ఇష్టస్యామితి మే మతిః, ఇష్టస్యామితి మే మతిః అధ్యేష్యతే చ యయిమం ధర్మ్యం సంవాదమావయోః, అధ్యేష్యతే చ యయిమం ధర్మ్యం సంవాదమావయోః, అధ్యేష్యతే చ యయిమం ధర్మ్యం సంవాదమావయోః జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టస్యామితి మే మతిః, జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టస్యామితి మే మతిః, జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టస్యామితి మే మతిః. అద్భుతం, అద్భుతం. అయితే కొంతమంది అన్నారు, రావణాసురుడు కూడా చాలా గొప్ప భక్తుడండి అన్నారు.
వెంటనే ఆయన అడిగాడు, అవును రావణాసురుడి దగ్గర 10 తలకాయలు ఉన్నాయి, తలకాయలు కట్ చేసి ఆవుకి ఇచ్చాడు, అందుకు గొప్ప భక్తుడు అయ్యాడు, నాకాడ ఒక తలకాయ ఉన్నదిగా, నేను ఎలా భక్తుని అవ్వగలనని అడిగాడు. నీ తలకాయ అక్కడ 10 తలకాయలు ఉన్నాయని కాదు, అది అసలు అది అర్థమే కాదు. దాని వెనక తత్వం ఉన్నది. 10 ఇంద్రియములను అర్థం. 10 ఇంద్రియాలకి వసుడయి 10 ఇంద్రియాలకు బానిస అయి ఉన్న వాడిని ఆ 10 తలకాయల్లో చూపెట్టారు అలాగా. సరే, ఎనీవే, అయితే ఇక్కడ నాకు తలకాయలు లేవు, నా శిరస్సు కట్ చేసుకుని వేసుకుంటున్నాను, నా అవయవాలు కట్ చేసుకుని వేసుకుంటాను, ఇవన్నీ ఇలాంటి తపస్సులు కాదు, యజ్ఞాలు కాదు. అందుకే జ్ఞాన యజ్ఞం అనేసరికి స్వామి చిన్మయానంద గారు జ్ఞాన యజ్ఞం అని పేరు పెట్టి భగవద్గీత జ్ఞాన యజ్ఞాలు అని పెట్టేవారు. మొట్టమొదటిసారి వెళ్ళేవాళ్ళు ఎక్కడ హోమగుండం ఎక్కడున్నది, యజ్ఞశాల ఎక్కడున్నది, ఆవుతులు ఎక్కడ ఇస్తున్నారు, హవిస్సులు ఎక్కడ ఇస్తున్నారు, ఇవి వెతికే వాళ్ళంట. మొదటిసారి వెళ్ళేవాళ్ళు తెలియక యజ్ఞం అని ఉన్నది కదా. మనం యజ్ఞం అనగానే ఏంటంటే మనం ఇంకేం ఆలోచించము, అది ఏమి యజ్ఞం అని తెలియదు. యజ్ఞం అని ఉంటే చాలు. అరే అబ్బాయి రారా రారా, ఇప్పుడే మన ఎద్దు ప్రసవించింది, దూడకి ఓ తాడు తీసారంటే వాడు తాడుకి వెళ్ళిపోయాడు, కానీ ఎద్దు ఏంటి దూడేంటి ఆలోచించినంత టైం ఉండదు మనకి జనరల్గా సాధారణంగా. కాబట్టి ఇక్కడ జ్ఞాన యజ్ఞం అంటే మీరు చేసే, మనం ఆల్రెడీ 4వ అధ్యాయం చూసాం. ఎన్ని యజ్ఞాలు చూసాము? 12 యజ్ఞాలు చూసాం. వాటన్నిటికంటే ఉత్తమమైనది, ఆఖరిది, చివరిది ఏంటి? జ్ఞాన యజ్ఞం. ఎందుకు? ఇంతకు ముందే మనం చెప్పాం, 4 అధ్యాయంలో కూడా చెప్పాము, నిన్న కూడా చెప్పా. సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే అన్నారు కదా. అందువలన జ్ఞాన యజ్ఞేన అంటే ఇక్కడ మీరు ఒక స్తుతి అంటే భగవద్గీత యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు. మీరేమనుకుంటారు? స్వామీజీ నేను క్లాస్ వినాలని ఉన్నా స్వామీజీ, కానీ ఉదయాన్నే నేను పూజ చేసుకోవాలి. ఒకరు కంప్లైంట్. నీ పూజలు, నీ జపాలు, నీ ధ్యానాలు అన్నిటికంటే భగవద్గీత జ్ఞాన యజ్ఞమును ఒక 1 అవర్, 1 గంట వింటే అవన్నీ చేసిన దానికంటే గొప్ప ఫలితం. కానీ ఆ విషయం వీళ్ళకి తెలియదు కదా. చాలా మంది ఒక చిన్న విషయం చెప్తా, నాకేం బాధ లేదు. నిన్నే మనకి నేను రాసినటువంటి భగవద్గీత ప్రింట్ అయ్యి 1000 పుస్తకాలు నేను వచ్చాయి ఒక వ్యాన్లో. మా ఎదురుగే పార్క్ ఉన్నదనమాట, అది మహంకాళి టెంపుల్. అక్కడ నవరాత్రులు పూజ పెట్టి చేస్తున్నారు. అక్కడ కుర్రవాళ్ళు యువకులు ఒక 5-6 ఉన్నారు. అంటే మన వ్యాన్ రాకముందే వెళ్ళి నేను బ్రతిమలాడాను, రిక్వెస్ట్ చేశాను, బాబులు ఒక్కసారి రండి, ఎవరెక్కడ లేరు, వాచ్మెన్ ఎవరు లేరు, ఆ వ్యాన్ వచ్చినట్టు మీకు చెప్తాను, ఆ భగవద్గీత పుస్తకాలు దింపడానికి కొంచెం సాయం అందించండి అంటే ఓకే అన్నారు. అప్పుడు రాలేదు వ్యాన్ వచ్చింది. మళ్ళీ వెళ్ళి బ్రతిమలాడాను. అందులో 3 వచ్చారు. టక సెల్లార్లు దింపేసి, బాబు కొంచెం లిఫ్ట్ వరకు సాయం చేయండి అంటే, లేదు మాకు పూజ టైం అయిపోయింది, మేము మాల్లో ఉన్నాం, మేము దీక్షలో ఉన్నాం, అనుష్ఠానంలో ఉన్నాం అనేసి భగవద్గీత బుక్స్ అక్కడ పడేసి వెళ్ళిపోయారు. నేను ఎంత బ్రతిమలాడినా మరి నిలబడలేదు, రాలేదు కూడా ఎవరు. ఇది మనం చేస్తున్నటువంటి ధర్మరక్షణ, ఇది మనం చేస్తున్నటువంటి హిందూ ధర్మ ప్రచారం, ఇది మనం రక్షిస్తామే ఇలాగా. సో ఇదంతా కూడా ఎవరికి ఏమి అర్థం కావట్లేదు, బ్రతికేస్తున్నాం అలా గొర్రెల్లాగా. అందేన ఇవ నీ మానా యథ అందాహ అన్నారంట. అందువలన ఈ విషయం వాళ్ళు గమనించట్లేదు పాపం. వాళ్ళ భక్తి, వాళ్ళ పూజలు దాని మీదే విలువ ఉన్నది తప్ప భగవద్గీత ఏంట్లే, మామూలు నోట్బుక్లు లాంటివేగా అనే ఒక భ్రమ ఉన్నది ప్రజల్లో కొంతమందికి. కాబట్టి జ్ఞాన యజ్ఞేన అంటే ఎటువంటి జ్ఞాన యజ్ఞం అది? అధ్యస్యతే చ యయమం. ఎవరైతే పూర్తిగా భగవంతుడు అంటే శ్రీకృష్ణుడైనటువంటి ఆయన హృదయ స్పందనని గుర్తించి, గమనించి, పరిశీలించి, విచారించి ఆ తత్వాన్ని బోధిస్తే దానిని అధ్యస్యతే అంటారు. అంటే పూర్తిగా దాని యొక్క ఇన్నర్ మీనింగ్, తాత్పర్యం కూడా తెలుసుకోవాలి. భగవద్గీత తెలుసుకొని ఎవరైతే ఈ ధర్మ్యం అంటే ఏంటి, మొత్తం
మొత్తము ధర్మయుక్తమైనటువంటి శాస్త్రయుక్తమైనటువంటి ఆత్మస్వరూపతత్వమైనటువంటి ఈ బ్రహ్మ విద్యను సంవాద రూపములో జరిగిన, అంటే కృష్ణార్జునుల మధ్య సంవాద రూపములో జరిగినటువంటి ఈ యొక్క అమృతం లాంటిది, అమృతత్వం కాబట్టి ఈ బ్రహ్మ విద్య ఆత్మ జ్ఞానాన్ని అధ్యశ్యతేచ పూర్తిగా క్షుణ్ణంగా అధ్యయనం చేసి దాని యొక్క ఆంతరార్థం గూఢార్థం కూడా బయటికి తీసి, ఎలాగా మిక్సీని వేసి రసం ఫ్రూట్ జ్యూస్ తీసినట్టు తీసి, ఎవరైతే ఈ జ్ఞానయజ్ఞ రూపంలో ఎవరైతే భగవంతుని యందు అచంచలమైన అనన్య భక్తి కలిగిన వారికి ఎవరైతే బోధిస్తారో అప్పుడు దాన్ని భగవద్గీత జ్ఞానయజ్ఞం అంటారు. ఇలా ఈ విధంగా జ్ఞానయజ్ఞము ద్వారా ఎవరైతే ఈ భగవద్గీత ప్రచారాన్ని చేస్తారో వాళ్ళంటంట అత్యంత ఇష్టం. ఇది నా అభిప్రాయం, నా ఒపీనియన్. మే మతి అంటే మమ మతి, నా యొక్క అభిప్రాయం, నిశ్చయమైనటువంటి అభిప్రాయము. అలాంటి వాళ్ళంటే నాకు పిచ్చి. ఎంత పిచ్చి అంటే భగవానికి, అలాంటి వాళ్ళకి తన కోరుండి పిలిపించుకొని వాళ్ళ కాళ్ళు కడిగి తన యొక్క కన్నీటి దారులు కూడా వాళ్ళ పాదాల మీద వేసి వాళ్ళ పాదాలు కడిగి ఆ వస్త్రముతో పాదములు ఒత్తి తన పక్కన కూర్చోబెట్టుకొని పాద పూజ చేసి వారికి నమస్కారం పెట్టి ఆ విధంగా భగవంతుడు ఆనందిస్తారనమాట. అలాంటి వాళ్ళే ఎంతో మంది ఉన్నారు. కుచేరుడు వీళ్ళందరూ అలాంటి వాళ్ళే, శబరి అందరూ అలాంటి వాళ్ళే, గుహుడు వాళ్ళందరూ అలాంటి వాళ్ళే. మీరు కూడా ఎందుకు కాకూడదు? మీరు కూడా ఒక శబరిమాత కావాలి, మీరు కూడా ఒక గుహుడు కావాలి, మీరు కూడా ఒక కుచేరుడు కావాలి. కాబట్టి అలా కుచేరుడు అంటే ఏంటి? కనీసం 2 జతల బట్టలు కూడా లేని వ్యక్తిని కుచేరుడు అంటారు. అర్థమవుతుందా మీకు? అంత దరిద్రుడు బ్రాహ్మణుడు అని అర్థం. కాబట్టి భగవంతుడికి అలాంటి వాళ్ళు ప్రీతి. అంతేగాని అన్ని ఒక మీకుంటుంది పార్కింగ్లో, ప్రతి కారు మీ పార్కులో ఉంటుంది, ప్రతి ఆభరణం మీ దగ్గర ఉంటుంది, ప్రతి బ్యాంకులో మీ అకౌంట్లు ఉంటాయి, ప్రతి వెంచర్లోనూ మీ ఫ్లాట్లు ఉంటాయి. ఇవన్నీ ఉంటే వీటి వల్ల భగవంతునికి ఏం సంబంధం లేదంట. అందుకే ఈరోజు 2 విషయాలు మళ్ళీ మీకు తెలియజేస్తున్నాను. భగవద్గీత కృష్ణ పరమాత్మ మనకు 2 విషయాలు బాగా బోధిస్తున్నారు. ఏమిటి? గీత ఏం చెప్తుందంటే, గీత నెవర్ టీచెస్ వాట్ యు థింక్. గీత ఓన్లీ టీచింగ్ హౌ టు థింక్. అందువలన వాట్ టు థింక్ అని చెప్పామనుకోండి, మీరు నమ్మండి, నమ్మితే మీ స్వర్గానికి, లేకపోతే నరకము, లేకపోతే శైతాన్ని పట్టింది, అలాంటి మతాలు చెప్తాయి వాట్ టు థింక్ అనేది. భగవద్గీత హౌ టు థింక్ అంటే ఎటువంటి సందర్భంలోనైనా సరే సమయస్ఫూర్తిగా కామన్ సెన్స్ ఎలా వాడాలి, ఎలా ఏ విధంగా ఆలోచించాలి, ఎటువంటి ఆపత్కర పరిస్థితుల్లో కూడా ఏ విధంగా బుద్ధి పెట్టి ఆలోచించాలి, అలాంటి బుద్ధి పెట్టి ఆలోచించే విధానాన్ని భగవద్గీత మనకు బోధిస్తుంది. లేకపోతే ఇదే ఆలోచించు, ఇదే మాట్లాడి నేర్పించమనుకోండి, పరమానంద శిష్యుల్లా తయారవుతాం మనం. అందుకే ప్రపంచమంతా ఈ మోకలు ఈ మత ప్రచారాలని ప్రపంచ దేశాలన్నీ ప్రచారం చేసేవి కదా. ప్రపంచమంతా అజ్ఞానంలో నిండిపోయింది. ఎందుకు? అది వాట్ టు థింక్ ఫిలాసఫీ వాళ్ళది, వాళ్ళ మతం. వాళ్ళ ఫిలాసఫీ కూడా లేదు వాళ్ళకి, అది మతం అంతే. అందువలన మతం ఎప్పుడు కూడా మారిపోతుంటాయి. మతం అంటే మనస్సు సంబంధించింది, మనసు మారిపోతుంటుంది. అందుకే అల్లకల్లోలు, అందుకే యుద్ధాలు, గొడవలు, భయాలు, ఘోరాలు, నేరాలు, ఇవన్నీ మతాల ప్రభావం అన్నమాట. మనది తత్వము, మనది ధర్మము, మతము కూడా ఉన్నది మనకి. ఏం చేస్తాం మరి? వాళ్ళందరూ మతాల మీద పడిపోతుంది, మనకు ఒకటి ఉండాలి మతం అని అలా పెట్టుకున్నాం. కాబట్టి ఈ విధంగా ఈ అద్భుతమైనటువంటి విషయం అన్నమాట. అందువలన వాట్ టు థింక్ అనేది మనకు చెప్పదు గీత, భగవాన్ హౌ టు థింక్ అని చెప్తారు. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్, భగవద్గీత ఇట్ డస్ నాట్ బాదర్ అబౌట్ వాట్ యు హ్యావ్. మీకేమున్నది, మీరేం మూట కట్టుకున్నారు, మీరేం కూడగొట్టుకున్నారు, దాని గురించి భగవద్గీతకు అనవసరం. వాట్ యు ఆర్ అనేది చెప్తుంది, నువ్వేమిటి అని చెప్తుంది తప్ప నీ దగ్గర ఏమున్నదని భగవద్గీత చెప్పదు.
నీ దగ్గర ఏమున్నదని చెప్పడానికి నీ బంధువులు చాలు, నీ మిత్రులు చాలు. ఎందుకు? నీ చుట్టూ తిరగడానికి, భజన కొట్టడానికి. కాబట్టి భగవద్గీత టీచ్ చేసిన 2 పాయింట్లు. భగవద్గీత నాట్ వాట్ టు థింక్ అని చెప్పదు, హౌ టు థింక్ అని బోధిస్తుంది. ఎలా ఆలోచించాలని చెప్తుంది, ఏది ఆలోచించాలని చెప్పదు. ఏ విధంగా ఆలోచించాలి, ఎలా ఆలోచించాలని చెప్తుంది. 2వ పాయింట్, భగవద్గీత నీ దగ్గర ఏముందని అనవసరం, నువ్వు ఎవరు, నువ్వు ఏమిటి అని చెప్తావు. భగవద్గీత నెవర్ టీచ్ వాట్ యు హ్యావ్. ఇట్ డస్ నాట్ బాదర్ అబౌట్ వాట్ యు హ్యావ్. ఓన్లీ ఇట్ ఈస్ బాదర్స్, ఇట్ కాన్సన్ట్రేట్స్, ఇట్ ఫోకసెస్, ఇట్ టీచెస్ వాట్ యు ఆర్. ఇవి 2 పాయింట్స్. ఈ 2 పాయింట్లు ప్రపంచంలో ఏ మతంలో కూడా దొరకవు మీకు. అంతే. ఇది కేవలము సనాతన ధర్మం యొక్క గొప్పతనం అన్నమాట ఇది. సో ఈ విధంగా భగవాన్ ఏమంటున్నారంటే, ఎవరైతే ఇమం సంవాదం అధ్యశ్యతే, ఒకవేళ అత్యంత శ్రద్ధ కలిగి యోగ్యత ఉన్నటువంటి సాధకులు ఈ భగవద్గీతను అత్యంత నిష్ఠతో, శ్రద్ధ భక్తితో, విశ్వాసంతో, దృఢ సంకల్పంతో ఎవరైతే అధ్యయనం చేస్తారో, ఆవయోహో సంవాదం. ఎవరు ఆవయోహో అంటే, ఏ అర్జున, నీకు నాకు మధ్య జరిగిన ఈ సంవాదం డైలాగ్ అయింది కదా, ఈ డైలాగ్ రూపంలో వచ్చినటువంటి ఈ బ్రహ్మ విద్య ఉపనిషత్తుల జ్ఞానమైనటువంటి భగవద్గీతను ఎవరైతే అధ్యయనం చేస్తారో, ధర్మ్యం సంవాదం అంటే ఎటువంటిది సంవాదము? ధర్మ్యం అంటే వేదముల ద్వారా వచ్చినటువంటి రసాయనం అనమాట. వేద రసాయనం అంటారు దీన్ని. అంటే దీన్ని వేదము ద్వారా ఆధారంగా తీసుకుని దాని రసాయనాన్ని, దీన్ని ధర్మం అంటారు కదా. అందువలన భగవద్గీత ఉపనిషత్తుల సారం మాత్రమే కాదు, వేదాల సారం కూడా. వేదములు ఉపనిషత్తులు రెండింటి సారం కాబట్టి అందుకే దీన్ని ఆ ధర్మాన్ని బోధిస్తుంది, ధర్మం ద్వారా తత్వాన్ని బోధిస్తుంది. కాబట్టి దీన్ని ధర్మ్యం అన్నారు. వైదిక సంప్రదాయం ప్రకారంగా, అందుకే సంప్రదాయం కొంత పట్టుపడతారు. ఎందుకు? ఒక్కసారి దాన్ని విడిచిపెట్టారా మీరు వేదం నుండి దూరం అయిపోతారు. అందుకే ఇలాంటి గొప్ప ఈ తత్వాన్ని, ఈ సంప్రదాయాన్ని ఎవరైతే పూర్తిగా క్షుణ్ణంగా, ఎటువంటి అరమరికలు లేకుండా, ఎటువంటి లొసుగులు, ఎటువంటి లోటుపోట్లు లేకుండా ఉన్నది ఉన్నట్లుగా కృష్ణ పరమాత్మ హృదయ స్పందన, ఆ హృదయ వాణిని ఎవరైతే గ్రహించి అధ్యయనం చేస్తారో, ఈ గొప్ప సంవాదాన్ని చాలా క్రమశిక్షణ ఉండాలి, తపస్సంపన్నులు అవ్వాలి, భక్తులు అవ్వాలి, జిజ్ఞాస ఉండాలి, ముముక్షత్వం ఉండాలి, మంచి గుణాలు ఉండాలి, ఏకాగ్రత ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు దీన్ని ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేసి దీన్ని ఎవరైతే ప్రచారం చేస్తారో దాన్ని జ్ఞానయజ్ఞం అంటారు. జ్ఞానయజ్ఞం. ఈ విధంగా జ్ఞానయజ్ఞం ద్వారా ఎవరైతే దీన్ని కొనసాగిస్తారో వారు నాకు అత్యంత మిక్కిలి ఇష్టులు, నాకు అత్యంత ప్రియమైన, నా హృదయస్థంలో ఉంటారు. ఇంకేం చెప్పాలి? అందుకే జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణి భస్మసాత్ కురుతే తథా. ఎందుకంటే ఈ జ్ఞానం ఎప్పుడైతే మీరు గ్రహించారో, మీలో ఉన్న కల్మషాలు, మీలో ఉన్న సంశయాలు, మీలో ఉన్న భయాలు, మీలో ఉన్న ఆందోళనలు, అలజడులు ఇవన్నీ కూడా పోతాయి, పంచులైపోతాయి. ఎలా అవుతాయి? ఉదాహరణ చెప్పారు ఒకసారి. ఒక మట్టి బాల్, ఒక బంతిలాగా మట్టిని తయారు చేసి బాగా ఎండిపోయిన తర్వాత ఒక మంచి రాయికి మీరు బలంగా కొట్టారనుకోండి, ఏమవుతుంది? చూర్ణం అయిపోతుంది, త్రిపలా చూర్ణం. ఆ విధంగా మీలో ఉన్నటువంటి సంసార వాసనలు కూడా, అనాది కాలం నుండి వచ్చినటువంటి ఆ వాసనలు కూడా చూర్ణం అయిపోతాయి, దగ్ధం అయిపోతాయి, హ్యాసెస్ కింద భస్మం అయిపోతాయి అన్నమాట. అందుకే శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప. అర్జున, అన్ని యజ్ఞాలు గొప్పవే, నాకు ఇష్టమే. కానీ ఈ జ్ఞానయజ్ఞం ఉన్నది చూడండి. నువ్వు ద్రవ్య పదార్థాలు చేసి, నీ డబ్బు వెచ్చించి, నీ యొక్క మనుషుల్ని వెచ్చించి, నీ శక్తిని ధారపోసి, నీ సమయాన్ని ధారపోసి చేసినటువంటి
యజ్ఞాలన్నిటికంటే, ద్రవ్య యజ్ఞాలన్నిటికంటే జ్ఞానయజ్ఞం గొప్పది అని చెప్పాడు భగవాన్ గీతలో. అందుకే తేన అహం ఇష్ట శ్యాం. అందువలన ఇష్టం అంటే పూజగా తీసుకోవచ్చు. అంటే ఏ పూజ? ద్రవ్య పదార్థాలతో చేసిన పూజింపు కాదు, జ్ఞానము ద్వారా నన్ను పూజిస్తున్నారు కాబట్టి ఆ జ్ఞానం పూజ ఎలా జరుగుతుంది? విరజా ఓం అంటారు దీన్ని. అంటే అహంకారాన్ని ఆహుతిగా ఇవ్వాలి, నీ వ్యక్తిత్వాన్ని ఆహుతిగా ఇవ్వాలి, నీ యొక్క శరీరాన్ని ఆహుతిగా ఇవ్వాలి, నీ యొక్క ఇంద్రియములను ఆహుతిగా ఇవ్వాలి, నీ మనస్సుని ఆహుతిగా ఇవ్వాలి. అంటే అర్థం ఏంటి? నువ్వు వెళ్ళి అగ్నిలో దూకమని కాదు, నువ్వు పూర్తిగా నీ మనస్సులో నీ భావనలో ఉండకూడదు. నేను వ్యక్తిని, నేను పుట్టాను, లోకం పుట్టింది, లోకంతో నాకేం పని లేదు, ఇలాంటివి కాదు డైలాగ్. ఏమంటున్నారంటే అసలు నేను పుట్టలేదు. ఎలా? శుద్ధ చైతన్య స్వరూపంగా శివ, ఆ చిదానంద కృష్ణ ఎప్పుడు పుట్టడు, మీరు పుట్టరు ఆత్మస్వరూపంగా. మరి ఏం పుట్టింది? శరీరం పుట్టింది. మరి ఏది మరణిస్తుంది? శరీరం మరణిస్తుంది. అంటే నేను పుట్టలేదు, నేను మరణించలేదు. ఆ తత్వం వచ్చినప్పుడు ఈ శరీర అభిమానం అనేది ఏదైతే ఉందో మీ హృదయస్థములో, దాన్ని ఆహుతి ఇవ్వాలి. నేను బాగా తెలివైన, నేను గొప్ప ధనవంతుని, నేను గొప్ప బలవంతుని, ఇలాంటి అభిమానాన్ని ఆహుతి ఇవ్వాలి. నేనే కర్తను, నేనే సాధించాను, నేనే చేశాను, నేను లేకపోతే ఏమి ఉండదు, ఏం జరగదు, ఇలాంటి అభిమానాన్ని, ఈ కర్తృత్వాన్ని, ఈ డూయర్షిప్, ఈ ఆనర్షిప్ని, మీరు భావనని ఆహుతి ఇవ్వాలి. అందుకే ఈ జ్ఞానయజ్ఞం చాలా టఫ్ అండి. అందుకే ఎవరు ఇష్టపడరు. ఏమన్నా స్వామి మీరేమైనా చెప్పండి, టెంపుల్ కడతారా చెప్పండి, అప్పో ఏదో మీకు కొంత డొనేషన్ ఇస్తాం. బుక్స్ ప్రింట్ చేస్తారా? బుక్స్ ఎవరికి కావాలండి, ఎవరు చదువుతారు? ఎవరో ముందుకు రాదు డొనేషన్ ఇవ్వడానికి. సరే, ఎనీవే అదొకటి విషయం. కాబట్టి అలా ఉంటుంది అనమాట. తర్వాత మనకు వారం రోజులు వెళ్ళి ఆడవాళ్ళు అమ్మలక్కలేదు సేవ చేస్తాం. తిరుమలలో సేవ, కాశీలో సేవ, అయోధ్యలో సేవ, రామేశ్వరంలో సేవ చేస్తారు. వెళ్ళి ఆవుపేడ తీసుకొచ్చి మొత్తం చేతులు అరిగిపోయినట్టు అలికేసి ముగ్గురేసి మొత్తం వారం రోజుల పాటు ఆ యజ్ఞ ద్రవ్య పదార్థాలు అప్పు చేసి ఒక 20,000 25,000 తీసుకెళ్ళి మొత్తం వారం రోజులు కాళ్ళు చేతులు మొత్తం అలిసిపోయి అనారోగ్య పాలయ్యి అప్పు అక్కడ కనిపిస్తుండాలి 25,000. మనమేమో హాస్పిటల్కి వెళ్తుండాలి. అప్పుడు సాటిస్ఫాక్షన్ వస్తాయి, తృప్తి. ఏంటి? నేను మంచి యజ్ఞం పూజ చేశానండి. జ్ఞాన యజ్ఞం చేస్తే ఖర్చు ఉండదు కదా, మీకేం అప్పు ఉండదు, మీరేం అలసట అనారోగ్య పాలవరు. కాబట్టి జ్ఞానయోగ్యం విలువ లేదు, అంతే. దట్స్ ఇట్. సింపుల్ లాజిక్ మన వాళ్ళు చెప్తారు. కాబట్టి తేన అహం ఇష్ట, వారి చేత నేను పూజింపబడుతున్నాను. అర్థమైందా? ఆ పూజ ప్రత్యక్షంగా జరగడం లేదండోయ్. ఎందుకంటే ఇక్కడ పూజా ద్రవ్యాలు లేవు, యజ్ఞవేదిక లేదు, ఋత్విక్కులు లేరు, ఏమీ లేవు. కానీ మహాయజ్ఞం జరుగుతుంది. అంటే వారు కనబడినటువంటి ఈ వ్యక్తిత్వం అనే అహంకారాన్ని, భ్రమ, అజ్ఞానాన్ని ఉన్నాయి కదా, కర్తృత్వ భోక్తృత్వ రాగ ద్వేష కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఉన్నాయి కదా, వీటన్నిటిని మనం ఆహుతిస్తున్నాం. కనబడినవి. వారు పొందే ఫలం ఏంటి? మోక్షం. ఎందుకు? దీనికంటే గొప్ప శ్రేయస్సు మీకేమీ లేదు. మోక్షం కంటే దీనికంటే గొప్ప యజ్ఞం ఇంకేమీ లేదు. కాబట్టి అత్యంత గొప్ప యజ్ఞము, జ్ఞాన యజ్ఞంలో వచ్చే ఫలం ఏంటి? మోక్షము. అందువలన భగవాన్ ఏమంటున్నాడంటే, ఈ విధంగా జ్ఞానయజ్ఞం ద్వారా ఎవరైతే అధ్యయనం చేసి జ్ఞానయజ్ఞం చేస్తారో వారికంటే ఇష్టమైన వాళ్ళు ఈ భూమి మీద వేరే ఒకరు లేరు అని చెప్పేశారు. అదేవిధంగా శ్రద్ధావాననసూయశ్చ, 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 శృణుయాదపి యో నరః, శృణుయాదపి యో నరః, శృణుయాదపి యో నరః, సోపి ముక్తః శుభాలోకాన్, సోపి ముక్తః శుభాలోకాన్, సోపి ముక్తః శుభాలోకాన్, ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం,
ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః. శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్తః శుభాలోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం. సోపి ముక్తః శుభాలోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం సోపి ముక్తః శుభాలోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం. అద్భుతం. ఇప్పుడు ఏమంటారండి భగవాను, కొంతమందికి గీతాబోధ వినడానికి కావాల్సిన అర్హతలు అన్నీ ఉండవు. ఇప్పుడు 4 చెప్పాడు ఆయన, పెద్ద ఆయన. ఏంటి? తపస్సంపన్నులు అన్నారు, అచంచలమైన అనన్య భక్తి కలిగి ఉండాలి, తర్వాత మీలో వినాలి అనే తపన జిజ్ఞాస ఉండాలి, మీలో ఎటువంటి చెడు గుణములు ఉండకూడదు, ఎదుటివారి తప్పులు వెతికి ఆ రంధ్రాన్వేషణ అలాంటివి ఉండకూడదు, అసూయ ఉండకూడదు, రాగద్వేషాలు ఉండకూడదు. ఇవన్నీ లక్షణాలు ఉండే వ్యక్తులు ఎక్కడ దొరుకుతారు? మనకి అందరికి ఉండవు. కాబట్టి మోక్షం మీద వారికి అత్యంత కోరిక కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే చాలా మంది అంటారు ఇప్పుడు కూడా, మోక్షమా, అది మాకు ఇప్పుడు అక్కర్లేదు, కానీ ప్రస్తుతానికి ఇది కావాలి, ఇది కావాలి, నాకు మోక్షం అక్కర్లేదు అని చాలా మంది ప్రకటించుకుంటారు గొప్పగా కూడా. ఏదో సరదాగా కాలక్షేపానికి కూడా గీత రావచ్చు, వినొచ్చు. అందువలన గీత ద్వారా వారి జీవితాన్ని, ఉద్యోగాన్ని మెరుగుపరుచుకోవాలి, గొప్ప వ్యాపారం చెయ్యాలి. అందుకే అమెరికా లాంటి దేశాల్లో, జర్మనీ, జపాన్, ఇలాంటి లండన్ ఇలాంటి ప్రదేశాల్లో భగవద్గీతను మన బిజినెస్కి ఎలా మెరుగుపరుస్తుంది అని సెమినార్లు కండక్ట్ చేస్తుంటారు వాళ్ళు. కాబట్టి భగవద్గీత ఏం చెప్పింది? యోగ. ఏంట యోగ? కర్మసు కౌశలం, స్కిల్ ఇన్ యాక్షన్. మీ యొక్క కర్మలో కౌశలత్వం గురించి చెప్పింది. కాబట్టి గీత నిజానికి మోక్షశాస్త్రం అయినప్పటికీ దాని పక్కనే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లాగా పైన వస్తాయి కొన్ని రిజల్ట్స్. అప్పుడు మీ యొక్క లౌకిక జీవన విధానం కూడా మెరుగుపరుస్తుంది. ఎందుకు? మీలో ఉన్నటువంటి ఆ నైపుణ్యత, ఆ శక్తి, సామర్థ్యాన్ని వెలికి తీస్తుందన్నమాట. అందుకే ప్యూరిటీ ఇన్ యువర్ హార్ట్. ఆ ప్యూరిటీ అంటే పవిత్రత, మీ హృదయంలో పవిత్రత పెరుగుతుంది. క్లారిటీ ఇన్ యువర్ థాట్ అంటే మీ వివేకము, మీ బుద్ధి, ఆ షార్ప్నెస్ పెరుగుతుంది. డైనమిజం ఇన్ యాక్షన్, మీరు చేసే పనిలో ఆ యొక్క కుశలత్వం, ఆ చురుకుతనం కనిపిస్తుంది. సో టోటల్గా మీరు ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో మీరు నెంబర్ 1 ఉన్నత స్థితిలో ఉంటారు. అది భగవద్గీత యొక్క ఫలితమే. కానీ అది అల్టిమేట్ ఫలితం కాదు. గీతకి మిమ్మల్ని ఒక స్వామిత్వం, ఒక ప్రభు అలాంటి స్థానం ఇవ్వాలి. అంటే మీకు మోక్షం అందించడమే మోక్ష శాస్త్రమే ముఖ్య ఉద్దేశం భగవద్గీత. కానీ సెకండరీ కూడా బెనిఫిట్స్ ఉంటాయి కదండి. ఇప్పుడు మనము కొబ్బరి చెట్లు వేసాం, కొబ్బరి బొండములు, కొబ్బరికాయల కోసం. ఒక కొబ్బరికాయల మాత్రమే కాదు కదా, మనకు నీడిస్తుంది, మనకు ఆ కమ్మలు ఇస్తుంది, అనేక రకాలుగా వాడుకుంటాం, కట్టెలుగా వాడుకున్నాను. మామిడి చెట్టు కూడా అంతే, ఒక పండ్లతో ఆగిపోదు కదా, అది నీడిస్తుంది, కల్పిస్తుంది, అనేక రకములుగా వాడుకుంటారు. అలాగా ఈ విధంగానే ఒక ఆవు ఉంది, పాలుకొని ఆవు కొంటారు, ఒక పాలుతో ఆగిపోయాడు. దాని యొక్క గోబర్ ఉంటుంది, పేడ, అది కూడా ఉపయోగపడుతుంది. ప్రతి దానికి అసలు పంచగవ్యం అంటారు. ఆవు ఎంత గొప్ప జంతువు అని అందుకే అంత ప్రసిద్ధి అయింది. సో ఈ విధంగా భగవద్గీత మోక్షశాస్త్రం అయినప్పటికీ మీ జీవితంలో ఏ ప్రొఫెషన్లో ఉన్నా, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ మీరు మాస్టర్లుగా తయారు చేస్తుంది. అంతరిక్షంలో తప్పిపోయినటువంటి సునీత విలియమ్స్కి ఆ యొక్క ఆత్మధైర్యం నింపి, అంతరిక్షం కూడా మీ కింద చిన్న డాట్ లాంటిదమ్మా అనే జ్ఞాన సామర్థ్యాన్ని అందించినటువంటి గీత, ఆ ధైర్యంతో ఆవిడ 288 రోజులు కూడా అంతరిక్షంలో భయపడలేదు.
మనకు అది లేదు. అందుకే మనం ఇంటోళ్ళందరూ క్యాంప్ వెళ్తే ఒకరోజు మన బంగ్లాలో మనం ఒంటరిగా ఉండలేం, భయం. సో అది భగవద్గీత యొక్క గొప్పతనం. అందువలన శ్రద్ధావాన్, అతనికి భగవద్గీత మీద శ్రద్ధ ఉంది. అర్థమవుతుందా? ఒకరోజు కూడా మీకు అట్లీస్ట్ ఒక్కసారైనా శ్రద్ధ కలిగి విన్నారనుకోండి. ఎలాగా? అనసూయచ్చ, భగవద్గీతలో తప్పులు ఎంచడానికి వాళ్ళు రాకూడదు. అంటే వాళ్ళు అంత తీవ్రమైన అసూయ లేకుండా ఉండాలి. అంటే అసూయ ఉండకూడదు, కొంచెం శ్రద్ధ కలిగి ఉండాలి. అదేవిధంగా శృణుయాదపి యో నరహ, అటువంటి మనిషి కాసేపు వింటే కూడా, అంటే జస్ట్ ఏదో ఒక క్లాసులో 10 నిమిషాలు విన్నా, ఒక్క శ్లోకం కూడా విన్నా అర్థం చేసుకునే విధంగా ప్రయత్నిస్తే ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు ఒక శ్లోకం చదివినా కానీ వారి యొక్క మనసు ఒక్కొక్కసారి మారిపోవచ్చు. అందువలన మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక దొంగతనం చేసి తప్పించుకొని పారిపోతున్నాడు నగలు. వారి వెనక సైన్యం పరిగెట్టింది, సిపాయిలు, పోలీసులు. తప్పించుకుని వెళ్ళి ఒక అడవిలో దూరిపోయాడు. అక్కడ ఒక చిన్న కుటీరం ఉన్నది. అక్కడ ఉన్న సాధువు ఆ పక్కన సరస్సులో, నదిలో స్నానం చేయడానికి వెళ్ళాడు. ఆ బయట తాడు కట్టి కాషాయ వస్త్రములు ఉన్నాయి. వెంటనే చింపేసి ఆ ముగల పొదల వైపు విసిరేసి ఆ తాడు పైన కాషాయ వస్త్రం కట్టేసుకున్నాడు. ఆ పక్కనే ఉన్నాడు బస్సు మీద బొట్లు పెట్టి మొత్తం ఇలాగ జపం చేస్తూ ధ్యానం చేస్తూ కూర్చున్నాడు. ఆయన తరుముకుంటూ వచ్చినటువంటి ఆ పోలీసులు ఈయన చూసి ఒక్కసారి కాళ్ళ మీద పడి నమస్కారం పెట్టి ఇలాగ చుట్టూ బయట ఇలా చూసుకుంటూ వెళ్ళిపోయారు. ఆయన అనుకున్నాడు, నేను కేవలము నా ప్రాణహాని నుండి తప్పించుకోవడానికి సన్యాసం డ్రెస్ చేసుకున్నాను కదా కాషాయ బట్టలు, దానికే వాళ్ళు నాకు నమస్కారం పెట్టారు చంపకుండా. నిజంగా నీ సన్యాసం అయితే ఎలా ఉంటుందని ఆ క్షణంలో ఆయన సన్యాసం తీసుకున్నాడు గురువు వచ్చినప్పుడు. అదేవిధంగా చాలా మంది ఉంటారు. కొంతమంది నేను సన్యాసం తీసుకుంటున్నాని ప్రకటనలు ఇచ్చుకుంటాడు. ఇక్కడ ఆయన తోడుగా ఒక మిత్రుడు తీసుకొని ఋషికేశ్ వెళ్తాడు. ఈ ప్రకటనలు ఇచ్చుకొని సన్యాసం తీసుకున్నా అనే వ్యక్తి సన్యాసం తీసుకోడు. కానీ అక్కడ ఉన్నటువంటి మహాత్ములను చూసి ఆకర్షితులు, ఇన్స్పిరేషన్ అయ్యి ఆయన తోడుగా వెళ్ళిన వ్యక్తి సన్యాసం తీసుకుంటాడు అక్కడ. అది విచిత్రం. ఇది జరిగింది దయానంద ఆశ్రమంలో. స్వామి శుద్ధానంద ఇంకొక మిత్రుడు సన్యాసం తీసుకుంటానని బలవంతంగా తీసుకెళ్తే ఋషికేశ్ వెళ్ళారండి. ఆ తీసుకుంటాననే వ్యక్తి తీసుకోకుండా తోడుగా వెళ్ళి ఈయన తీసుకోండి సన్యాసం. అలా ఉంటుంది పరిస్థితి ఒక్కోసారి. కాబట్టి మీరు ఏదో ఒక కొద్దిపాటి సమయమైనా సరే ఈ భగవద్గీత తత్వం వింటే ఏమవుతుంది? సహా అపి, వారు కూడా ఆ పుణ్యకర్మ చేయడం వలన, అంటే మీరు గొప్ప యజ్ఞము, దానము, తపస్సులు చేస్తే మీకు ఎంత పుణ్యం వస్తుందో, అంటే మీకు పాపాల నుండి ఎలాగైతే మీరు విముక్తి కలుగుతుందో, అదేవిధంగా మీరు ఏదైతే స్వర్గాది లోకాలు, గొప్ప లోకాలు పొందుతారో అవన్నీ కూడా కేవలం భగవద్గీత శ్రవణం, తాత్కాలికంగా భగవద్గీత శ్రవణం చేయడం వలన సమానంగా పొందుతారు. అంటే జ్ఞానయోగం కిందకు రాదు, కానీ ఇది కూడా కర్మయోగమే అవుతుంది. ఎందుకు? ఆయన క్రమంగా శ్రవణం మనం ఇది చేయట్లేదు, కానీ ఏదో అలాగ తారసపడింది, ఏదో సత్సంగం జరుగుతుంది, ఏదో స్వామి వాగుతున్నాడు, ఏదో కొంతమంది ఉన్నారు ఆడియన్స్, మనం కూడా చూద్దాం, లెట్ us see what will happen, చూద్దాం అని వస్తారు కొంతమంది టైంపాస్. వాళ్ళు వినినటువంటి ఆ తాత్కాలిక సమయంలో వాళ్ళు పొందిన పుణ్యము నీ జీవితంలో ఎన్నో యజ్ఞయాగాలు చేసిన పుణ్యముతో సమానం అంటున్నారు భగవాన్ ఇక్కడ. అంటే నువ్వు అశ్వమేధ, రాజసూయ యాగము, అగ్నిహోత్రాలు, జ్యోతిషం ఎన్ని యాగాలు చేసినా ఆ జ్యోతిష్టోమ అంటారు. అదేవిధంగా నువ్వు ఎన్ని సత్యనారాయణ వ్రతాలు, వరలక్ష్మి వ్రతాలు, నవరాత్రులు ఎన్ని చేసినా ఈ అన్నిటి ద్వారా వచ్చిన పుణ్యం ఏదైతే ఉందో, క్షణకాలం పాటు గీత శ్రవణం చేస్తే, క్షణకాలం పాటు తాత్కాలికంగా శ్రవణం చేస్తే, ఆ శ్రవణము ద్వారా వచ్చే ఫలితము నీ జీవితంలో ఎన్ని యజ్ఞ యాగాలు, పుణ్యకర్మలు, దాన ధర్మాలు, అన్నదానాలు, గోదానాలు, భూదానాలు ద్వారా వచ్చిన పుణ్యంతో కొంటే ఎక్కువ సమానము.
అందువలన గొప్ప గొప్ప కర్మలు చేసిన వాళ్ళు ఎలాగైతే పాపాల నుండి ముక్తి కలిగి పుణ్యలోకాలు పొందుతారో, ఈ కొద్దిపాటి శ్రద్ధతోటి ఆ అసూయ లేకుండా తాత్కాలికంగా శ్రద్ధ పెట్టి తాత్కాలికంగా అసూయ లేకుండా తాత్కాలికంగా గీతా శ్రవణం చేస్తే అంత గొప్ప పుణ్యం వస్తుంది. వాళ్ళు పొందిన లోకాలు ఈయన కూడా పొందుతాడు. ఎందుకు? ఈయన పూర్తి తత్వం తెలుసుకోలేదు కాదు. అంటే భగవద్గీత యొక్క గొప్పతనం ఎంత పొగుడుతాం చెప్పండి. అందుకే భగవాన్ ఏమంటాడంటే, ఇంతకీ ఈ 2 రకాలు చెప్పాడు భగవాన్ ఇక్కడ. ఏంటి? బాగా అధ్యయనం చేసుకొని తత్వం పొంది మీరు మోక్షం పొందుతారా, అది ఒక రకం శిష్యుడు. కాబట్టి ఏదో తాత్కాలికంగా గీతా జ్ఞానం విని ఆ వచ్చినటువంటి పుణ్యాన్ని పొందే రకమా? ఇంతకీ అర్జునుడు ఈ రెండిట్లో ఏ రకం చెందుతాడు అనే కుతూహలం కలుగుతుందా లేదా? అంటే నేను 2వ రకమా మొదటి రకమా? మొదటి రకం ఏంటి? భగవద్గీత తత్వాన్ని పూర్తిగా అధ్యయనం చేసి అది ఎవరైతే భగవంతుని యొక్క భక్తులకు బదిలిపరుస్తారో జ్ఞానయజ్ఞ రూపంలో అది అల్టిమేట్. అలా కాకుండా కొద్దిపాటి సమయమైనా సరే దృష్టి పెట్టి వింటే దానివల్ల వచ్చిన పుణ్యం కూడా వాళ్ళు గొప్ప లోకాలు పొందుతారు. ఈ 2 రకాల్లో అర్జునుడు ఏ కేటగిరీ చెందినవాడు అని కుతూహలం కలుగుతుంది కదా. అర్జునుడికి ఆ కుతూహలం కలుగుతుంది కాబట్టి భగవాన్ స్వయంగా చెప్పేస్తున్నాడు. ఏంటి? కచ్చిదేత శ్రుతం పార్థ, కచ్చిదేత శ్రుతం పార్థ, కచ్చిదేత శ్రుతం పార్థ, త్వయైకాగ్రేణ చేతసా, త్వయైకాగ్రేణ చేతసా, త్వయైకాగ్రేణ చేతసా, కచ్చిదజ్ఞాన సమ్మోహ, కచ్చిదజ్ఞాన సమ్మోహః, కచ్చిదజ్ఞాన సమ్మోహః, ప్రణష్టస్తే ధనంజయ, ప్రణష్టస్తే ధనంజయ, ప్రణష్టస్తే ధనంజయ, కచ్చిదేతశ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా, కచ్చిదేతశ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా, కచ్చిదేతశ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా, కచ్చిదజ్ఞాన సమ్మోహ ప్రణష్టస్తే ధనంజయ, కచ్చిదజ్ఞాన సమ్మోహః ప్రణశ్యస్తే ధనంజయ, కచ్చిదజ్ఞాన సమ్మోహః ప్రణశ్యస్తే ధనంజయ. చూడండి, ఇప్పుడు భగవాన్ అంటున్నాడు, హే పార్థ, ఏ పృత సన్, పృత అంటే కుంతిది, ఏ కుంతి పుత్రుడా, త్వయా త్వయా ఏతత్ ఏకాగ్రేణ చేతసా శృతం కచ్చిత్. కచ్చిత్ అంటే నువ్వు ఏకాగ్ర చిత్తముతో శృతం వా, విన్నావా? హే ధనంజయ, తే నీ యొక్క అజ్ఞాన సమ్మోహం అంటే అజ్ఞానముతో పుట్టిన ఆ యొక్క భ్రమ, భ్రాంతి, మోహము, ఈ సమ్మోహమైనటువంటి మొత్తం నాశనం ఏమైనా అయ్యిందా అని ప్రశ్నిస్తున్నాడు. అంటే ఇంతకీ నువ్వు మొదటి రకమా 2వ రకమా, లేకపోతే ఈ 2 కానిటువంటి 3వ రకమా అని అడుగుతున్నాడు ఇండైరెక్ట్గా అర్జునుడికి. అయితే ఇక్కడ కృష్ణార్జున సంవాదం అనేది ఇది లాస్ట్ శ్లోకం. ఇక దీని తర్వాత కృష్ణార్జున సంవాదం మరి ఉండదు. సో ఏంటంటున్నారు? పార్థ ఏకాగ్రేణ చేతస శృతం కచ్చిత్. ఓ అర్జున, నా బోధ ఈ అద్భుతమైనటువంటి రహస్య తత్వము ఏకాగ్ర చిత్తముతో విన్నావా? క్వశ్చన్ మార్క్. అంటే ఉత్తమ అధికారిగా విన్నావా, లేకపోతే ఏదో టైంపాస్గా తాత్కాలికంగా విన్నావా? మనం 2 చెప్పాము ఇప్పుడు మీకు. ఉత్తమ అధికారిగా 4 గుణాలు,
తపస్సంపన్నులు, భక్తి, జిజ్ఞాస, అసూయ లేకుండా ఇలాంటి గుణాలు, మంచి గుణాలతో తపస్సంపన్నుడై ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, జిజ్ఞాస కలిగి ఉండాలి, అసూయతో లేకుండా అనసూయగా ఉండాలి. ఆ విధంగా విన్నావా? లేక ఏదో అలా కాలక్షేపంగా ఏదో కొద్దిపాటి సమయం శ్రద్ధ పెట్టి తాత్కాలికంగా కొద్దిపాటి గీత తీసుకొని విన్నా వదిలేసావా అని అడుగుతాడు. పూర్తి శ్రద్ధ పెట్టి విన్నావా? అర్జునుడు ఒకవేళ పూర్తి శ్రద్ధ పెట్టి విన్నాడు అనుకోండి, ఎలా తెలుస్తుంది? ఏకాగ్రత వింటే అతని అజ్ఞానం పూర్తిగా నశించిపోవాలి. ఏకాగ్రత మీరు ఎవరు విన్నా మీ అజ్ఞానం పూర్తి పోతుంది. అదే మీకు ప్రూఫ్, ఇంకెవరో చెప్పక్కర్లేదు. అదేంటి స్వామీజీ, మా ఆవిడేమన్నా నేను ఎంత బాగా గీత నాకు అర్థమైందన్నా మా ఆవిడ నమ్మట్లేదు. ఎందుకంటే మీ ఆవిడ ఎప్పటికీ నమ్మదు, అది మీకే తెలియాలి. లేకపోతే మా ఆయన నమ్మట్లేదు, మీ ఆయన ఎప్పటికీ నమ్మడు, అది మీకే తెలియాలి. మా పిల్లలు నమ్మట్లేదండి. పిల్లలు ఎందుకు నమ్ముతారు? పిల్లలు ఎప్పటికీ నమ్మరు. ఎందుకు? మీ అజ్ఞానం పోయిందా లేదా, నీకు మానసిక ప్రశాంతం ఉందా లేదా, నీకు ఆత్మసంతృప్తి కలిగిందా లేదా, అది బయటికి వెరిఫై చేయలేరు ఎవరు, ఎవరికి వారే. ఇప్పటికి నేను చెప్తున్నా, శ్రీకృష్ణుడు జీవన్ముక్తుడా కాదా, శ్రీకృష్ణుడు ముక్త పురుషుడా కాదా, నేను ఇప్పటికీ చెప్పలేను. ఎందుకు? అది శ్రీకృష్ణుడు మాత్రమే తెలుసు. అది కాబట్టి ఈ విధంగా జ్ఞానులకి ఇంకొకరు పరీక్ష పెట్టి చెప్పాలని సర్టిఫికేట్ ఇవ్వాలని రూల్ లేదు. మనం అనుకుంటాం మన భ్రమ. రమణ మహర్షి భగవాను రమణ మహర్షి, నువ్వు అనుకుంటున్నావు, అది నీ భ్రమ. ఆయన భగవాన్ రమణ మహర్షో కాదో, జీవన్ముక్తుడో కాదో, లిబరేటెడో కాదో, మోక్షము పొందాడో లేదో ఆయనకు మాత్రమే తెలుసు. ఈ సృష్టిలో రెండో వ్యక్తికి తెలియదంట. అది మన అంచనా, మన అనుమానం అంతే, అనుమానం అంతే. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు? ఎవరికి వారే తెలుసుకోవాలి. అంటే మీకు ఎప్పుడైతే కచ్చిరజ్ఞాన సమ్మోహ ప్రనష్టస్తే ధనంజయ, ఆత్మజ్ఞానము ఆత్మస్వరూపం యొక్క అజ్ఞానం పూర్తిగా పోయిందా అర్జున అని ప్రశ్నిస్తాడు భగవాన్ కృష్ణ. ఎందుకు? ఒకవేళ శ్రీకృష్ణుడికి డైరెక్ట్ తెలిసిందనుకో అర్జును పోయిందో లేదు, మరెందుకు అడగాలి? చూసారా, అర్జునుడిలో పూర్తిగా అజ్ఞానం తొలగిపోయిందా లేదా అని ప్రశ్నించారు శ్రీకృష్ణ పరమాత్మ. అంటే ఆత్మజ్ఞాని అవునా కాదో ఎదుటి వ్యక్తికి తెలియదు అని అర్థం. అంటే అర్జునుడికి అజ్ఞానం పోయి జ్ఞానం పొందాడా లేదని శ్రీకృష్ణుడే గ్రహించలేకపోతే నువ్వు నేనెవరం గ్రహించడానికి? అర్థమవుతుందా మీకు? అంటే భగవాన్ శ్రీకృష్ణుడు కూడా అర్జునుడిని ప్రశ్నిస్తున్నాడు. నీలో ఈ జ్ఞానం విన్న తర్వాత, మన ఉపదేశం బోధ విన్న తర్వాత నీ అజ్ఞాన మోహం అంతా పూర్తిగా నశించిందా లేదా అని ప్రశ్నిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అందువల్ల మన అందరికీ సర్టిఫికేట్లు ఇచ్చేస్తుంటారు. ఈయన జ్ఞానం లేదండి, ఈయన అజ్ఞానం అండి, ఈ మనం సర్టిఫికేట్లు ఇచ్చేస్తుంటాం. అది తప్పు అంటున్నారు ఇక్కడ. అందువలన అర్జునుడు కలిగిన మోహం ఏమిటి? దాన్ని మర్చిపోకూడదు. మొదటి అధ్యాయం అంతా అదే. భీష్మ ద్రోణులను చూసిన రాగము, అటాచ్మెంట్, అభిమానం, దాని నుండి కలిగినటువంటి శోకం. ఎందుకు శోకము? వాళ్ళు కోల్పోతున్నామో, వాళ్ళని చంపేస్తున్నారు, లేకపోతే వాళ్ళు నన్ను చంపేస్తారు, మన అందరూ విడివిడిగా ఉండిపోతారు, ఆడపిల్లలు, మన బాలులు ఉన్నారు, పసికందులు ఉన్నారు, ఇవంతా శోకం. ఎందుకు? ఊహలోకంలో ఉన్నాడు ఆయన ఆల్రెడీ అర్జునుడు. కాబట్టి ఈ ఊహల్లో ఎప్పుడైతే పడిపోయాడో, మనోరథంలో పడిపోయాడో, ఎంత రాగం ఉంటుందో దానికి కరెక్ట్గా రేషియోలో అంత శోకం మనకు కలుగుతుంది అన్నమాట. మనం ఏదైనా వస్తువైన వ్యక్తి మీద మన అభిమానం పట్టి ఆధారపడి ఉంటుంది మనకు కలిగే బాధ, భయం, పోగొట్టుకుంటామేమో అని. కాబట్టి దానివల్ల మీ బుద్ధి మొత్తం మోహం కమ్మేసిందని, సమ్మోహం అన్నమాట. అందువలన రాగము, శోకము, మోహము, ఇది జబ్బు, అర్జునుడి జబ్బు, మొదటి జబ్బు, రోగం. కాబట్టి ఆ మోహం పూర్తిగా ఇప్పుడు తొలగిందా లేదా అని కృష్ణ పరమాత్మ అడుగుతున్నాడు అర్జునుడికి, చెక్ చేసుకుంటున్నాడు. లేకపోతే నా టైం అంతా వృధా చేసావు అర్జున అని అనుకోవాలి కదా. మరి అర్జునుడికి స్వర్గఫలం అయితే ఖచ్చితంగా వస్తుందండి. ఎందుకు? నువ్వు పూర్తిగా అర్థం చేసుకున్నావు లేవో కానీ కొద్దిపాటి క్షణం విన్నాడు కదా గీత. సో దానికి ఆల్రెడీ పుణ్యకర్మలతో సమానం కదా. అంటే స్వర్గాదిలోకి ఆల్రెడీ పొందుతాడు కదా, అది కన్ఫామ్ అయిపోయింది, ఆయనకి స్వర్గఫలం కన్ఫామ్. కానీ ఆయన ఉత్తమ విద్యార్థిగా, ఉత్తమ సాధకుడిగా ఒకవేళ గీతాతత్వం పూర్తిగా గ్రహించినట్లయితే మోక్షం కూడా పొందుతాడు కదా. దాన్ని అడుగుతున్నాడు అర్జునుడికి కృష్ణ పరమాత్మ. అయితే అర్జునుడు ప్రకటించుకుంటున్నాడు, కృష్ణ నీ శ్రమ వృధా కాలేదు,
మహానుభావ నీ శ్రమ వృధా కాలేదు. మహానుభావ, మహాబాహో, ఓ కేశవ, ఓ మాధవ, ఓ పురుషోత్తమ, ఓ జనార్దన, నా అజ్ఞానం పూర్తి మూలాలతో పాటు పోయింది. కొత్త పంట వేసేటప్పుడు పాత పంట ఎలాగైతే మూలాలతో దగ్ధం చేస్తామో, ఒక వస్త్రానికి ఎలాగైతే రంగు వేసినప్పుడు తన మురికి పూర్తిగా వదిలించి కొత్త రంగు వేస్తామో, మన గోడలో పెయింటింగ్ వేసినప్పుడు పాత పెయింటింగ్ ఎలాగైతే తీసేసి కొత్త పెయింటింగ్ వేస్తామో, ఆ విధంగా నాలో అజ్ఞానము, మోహము, భ్రమ, భ్రాంతి, ఇవన్నీ శోకమన్నీ కూడా పూర్తిగా తొలగిపోయాయి అని అర్జునుడు ప్రకటించుకునే సమయం ఆసన్నమైనది. అర్జునోవాచ నష్టో మోహస్మృతిర్లబ్ధ. అర్జున ఉవాచ నష్టో మోహస్మృతిర్లబ్ధ. నష్టో మోహస్మృతిర్లబ్ధ. త్వత్ప్రసాదాన్మయాచ్యుత. 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 స్థితోస్మి గత సందేహః. స్థితోస్మి గత సందేహః. స్థితోస్మి గత సందేహః. కరిష్యే వచనం తవ. కరిష్యే వచనం తవ. కరిష్యే వచనం తవ. నష్టో మోహస్మృతిర్లబ్ధ. త్వత్ప్రసాదాన్మయాచ్యుత. నష్టో మోహస్మృతిర్లబ్ధ. త్వత్ప్రసాదాన్మయాచ్యుత. నష్టో మోహస్మృతిర్లబ్ధ. త్వత్ప్రసాదాన్మయాచ్యుత. స్థితోస్మి గత సందేహః. కరిష్యే వచనం తవ. స్థితోస్మి గత సందేహః. కరిష్యే వచనం తవ. అయిపోయిందమ్మా. స్థితోస్మి గత సందేహః. కరిష్యే వచనం తవ. కరిష్యే, కరిష్యే. ఓకే ఓకే. అయితే ఇప్పుడు అర్జునుడు ఇప్పుడు డిక్లేర్ చేసుకుంటాడు సర్టిఫికేట్. ఎస్, ఐఆమ్ ఏ ఉత్తమ విద్యార్థి. నేను అంత డల్ కాదు. నేను ఏదో ట్యూబ్ లైట్ లాగా పార్లమెంట్లో 5 నిమిషాలు 10 నిమిషాలు చెప్పిన తర్వాత ఏమంటున్నారు ఆ టైప్ కాదు. నేను ఉత్తమ విద్యార్థి భగవాన్ కృష్ణ అని ఏమంటున్నారంటే, భగవాన్ ఏమడిగారు, నీకు ఏదో తాత్కాలికంగా విని ఈ గీతా బోధ పుణ్యం పొందావా, లేకపోతే ఏకాగ్రత పూర్తిగా తత్వాన్ని గ్రహించి నువ్వు మోక్ష స్థితిలో ఉన్నావా అని ప్రశ్న అడిగారు భగవాన్. అయితే అర్జునుడు ఏమంటున్నాడు, ఓ అచ్యుత. చూసారా, ఆయన కరెక్ట్ సరైన టైంలో సరైన పదం వాడాడు అర్జునుడు కూడా. ఎందుకంటే భగవానుతో సాన్నిధ్యంలో ఉంటే ఆ మాత్రం ఉంటది కదండి. అందువలన ఓ అచ్యుత, నీ జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు కిందకి జారవే. అంటే ఎప్పుడు కూడా ఆయన కిందకి రాడు తన స్వరూప స్థితి నుంచి. ఎవరు? శ్రీకృష్ణ. అందుకే అచ్యుత అంటారండి. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం. ఈ మన చదువు మనం భజనలు చేసుకుంటాం, కానీ అచ్యుత అంటే మనం ఎప్పుడు గ్రహిస్తే కదా. గోవింద, హరి గోవింద, అచ్యుత, కేశవ, మనం ఈ సందడే ఎక్కువ మనకి. ఆ పదములోనే ఎంత తత్వం ఉందో చూడండి మీరు. అందువలన నీ అనుగ్రహం వలన నా మోహము పూర్తిగా తొలగిపోయింది. అంటే నా చేత మళ్ళీ నేను ఎప్పుడైతే నా యొక్క వివేకాన్ని, నా బుద్ధిని, నా స్మృతిని కోల్పోయానో ఆరంభంలో ఈ బంధువులందరిని చూసి అది మళ్ళీ తిరిగి పొందా. ఆ స్మృతి మళ్ళీ కలిగింది ఇప్పుడు నాకు. కాబట్టి మొత్తం ఎటువంటి సందేహములు, సంశయములు మరి నాలో ఏం లేవండి, లేసిమంత కూడా.
కనుక ఇప్పుడు నేను కర్తను కాదు, భోక్తను కాదు, నేను ఆత్మస్వరూపాన్ని. నేను ఆత్మస్వరూపాన్ని ఒక కారులో ఒక పెట్రోల్ మాదిరిగా ఉన్నాను. ఆత్మస్వరూపాన్ని నా సమక్షంలో ఈ బుద్ధి, ఈ మనస్సు, ఈ శరీరేంద్రియములు పని చేస్తాయి. రిజల్ట్తో పని లేదు, లాభము నష్టంతో నాకు సంబంధం లేదు, విజయము పరాజయంతో నాకు సంబంధం లేదు. నేను జస్ట్ అలాగే ఇన్స్ట్రుమెంట్ని అంతే. నేను ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ని. కాబట్టి ఈ ఇన్స్ట్రుమెంట్గా ఇప్పుడు రెడీ అయిపోయాను. ఎందుకు? నాకు శరీరం మీద అభిమానం లేదు, ఇంద్రియముల మనసు బుద్ధి మీద అభిమానం లేదు, బాహ్య ప్రపంచంతో అలా బంధనమే లేదు. ఇప్పుడు ఈ శరీరము మనస్సు నుండి కూడా నాకు బంధనం లేదు. కాబట్టి నేను ఫ్రీ. ఐఎమ్ ఏ ఫ్రీడమ్, ఐఎమ్ ఏ లిబరేటెడ్ పర్సన్ నౌ. నేను జీవన్ముక్తగా ఉన్నాను కృష్ణ. కాబట్టి ఇప్పుడు ఏది అవసరం అనుకుంటే జరిగిపోతుంది నా ద్వారా. కరిష్యే వచనం తవా. ఇప్పుడు సపోజ్ నువ్వు అర్జున ఇది ఓకే చేద్దాం అన్నావు అనుకోండి, ఐఎమ్ రెడీ టు డూ ఇట్. బికాజ్ నాకేం అక్కర్లేదు, ఎక్స్పెక్టేషన్స్ లేవు. నో హోప్స్, నో ఎక్స్పెక్టేషన్స్ అని అర్జునుడు ప్రకటించుకున్నాడు. కాబట్టి ఇక్కడతో భగవద్గీత కృష్ణార్జున సంవాదం అయిపోయింది. రేపటి నుండి ఇదంతా మనకు రావడానికి కారణం ఎవరు? సంజయుడు. ఎందుకు? ఆయనేమో ఆ ధృతరాష్ట్ర అడగడం వలన, ఆయన కామెంటరీ చెప్పడం వలన మనకి యుద్ధ భూములు వీళ్ళిద్దరు మరిగిన కృష్ణార్జునుల మధ్య జరిగిన సంభాషణ మనకు వచ్చింది. కాబట్టి ఆయన ఇండైరెక్ట్ గా కృష్ణార్జునుల మధ్య జరిగిన సంభాషణని సంజయుడు విన్నాడు. కాబట్టి సంజయుడి యొక్క అనుభూతిని ప్రకటించుకుంటాడు. అంటే ఈ గొప్ప బ్రహ్మ విద్య తత్వాన్ని మహాయోగీశ్వరుడు ద్వారా ప్రకటమైనటువంటి కృష్ణార్జునుల సంవాదంలో వచ్చినటువంటి ఈ గీత యొక్క ప్రశంస రేపు సంజయుడు చెప్పబోతున్నాడు. కాబట్టి అక్కడితో భగవద్గీత సంపూర్ణమవుతుంది, సమాప్తమవుతుంది. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.